సగం మంది నో డౌట్ అందులో. హ్మ్. ఇప్పుడు ఈ డిజిటల్ ఐపాక్ కోసం ఖర్చు పెట్టింది గాని ఇది గాని ఇంతకు ముందు ఐపాక్ వాళ్ళు కొంతమంది వెళ్ళి తెలుగుదేశంలో చేరారు. అవునా? రాబిన్ శర్మ టీం ఎవరు? వాళ్ళే కదా. అదే కాదు, ఐపాక్ కూడా ఈ సోషల్ మీడియా టీం కూడా కొంతమందిని వాళ్ళు చేర్చుకున్నారు. ఇందులోకి వెళ్తే ఇందులో చేరతారు, అందులోకి వెళ్తే అందులో చేరతారు. పెద్దోళ్ళు ఉండకపోవచ్చు కానీ కిందోళ్ళు అందరూ అదే రూట్ లో ఉంటుంటారు. అవన్నీ దాన్ని తిన్నారు. ఎస్, అంతకుముందు వైసీపీ వాళ్ళు తెలుగుదేశాన్ని చూపించారు, అంతకుముందు డిజిటల్ వింగ్ అవన్నీ వాళ్ళు రాసుకొచ్చారు. అప్పుడు అయితే వీళ్ళకి వచ్చేటప్పుడు ఒక సాక్షినే ఉండటం మూలంగా వాటి మీద తక్కువ రాసుకురాగలిగింది. వాళ్ళ టైంలో వాళ్ళు ఎక్కువ వీళ్ళు ఇప్పుడు ఎక్కువ రాసుకొస్తారు డీటెయిల్డ్ గా. నిజం తిన్నవన్నీ కూడా రాస్తూనే ఉండాలి. ఒక రకంగా ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బయట పెట్టలేనటువంటి వాటిని ప్రతిపక్షంలోకి వచ్చినప్పుడే బయటపడతాయి. ఎందుకంటే రెండో వాళ్ళు అధికారంలోకి వస్తారు కాబట్టి ఆ కుంభకోణాలు బయటికి రావాలి. అది కుంభకోణం అనుకుంటారా అది లేదా జనం అనేది చూడాలి. ఎందుకంటే జనాలకు ఏమైపోయిందంటే ఇప్పుడు కరప్షన్ అన్నటువంటి దాని కారణంగా ప్రభుత్వాన్ని దించుతున్నారా లేదా అంటే దించట్లేదు. అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి నాయకులుగా ఎన్నుకుంటున్నారు. దాన్ని జనం ఎవరు పట్టించుకోవట్లేదు. కాకపోతే మానసిక సంతృప్తి మన పార్టీ వాళ్ళకు ఉంటుంది. ఆడు తినేసాడరా, అది తినేసాడరా, ఇది తినేసాడరా, ఆడ కొడుకులు రాదిరా ఇది రాదని మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ దొరుకుతుంది. కొన్ని రోజుల పాటు మందు కొట్టినప్పుడు మందు లేనప్పుడు మాట్లాడుకోవడానికి కిక్కిచ్చే మాటలేదు. అది ఆ టైప్ లో నడుస్తుంది. సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే క్రమంలో తప్పులు చేసేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది? ప్రతిపక్ష హోదా రాదని తెలిసి కూడా లేఖ రాయడం